ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్లో 2024 ప్రపంచ కప్ మొదలు కాబోతుంది. ఈ టీ20 వరల్డ్ కప్ భారత్ ఎలా సిద్ధమవుతుంది అనేది చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈసారి భారత టీంకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే మొట్టమొదటిగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ఇన్ని రోజులు చాలా సంవత్సరాలుగా భారత్కు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది కొరవడింది. అప్పట్లో సచిన్, గంగూలీ, సేవాగ్, గంభీర్, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఇలా లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో చాలా అద్భుతమైన విజయాలను సాధించింది భారత జట్టు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ రాకతో ఒక్కసారిగా లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అనేది మనకి లేకుండా పోయింది. అయితే ఇన్నిసార్లు వరల్డ్ కప్ రీసెంట్గా జరిగిన 4-5 వరల్డ్ కప్లో మనం ఎప్పుడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో వెళ్ళలేదు. అయితే ఈసారి యశస్వి జైస్వాల్ రూపంలో మనకు ఒక అద్భుతమైన లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది మనకు కలిసి వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా మనం టెస్ట్ సిరీస్లో చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది ఎంత ఉపయోగపడుతుందో చేసి చూపించారు మన టీం ఇండియాకు. అయితే ఈ పొట్టి వరల్డ్ కప్లో కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా సెట్ అవబోతుంది. ఎందుకంటే పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయడం ముఖ్యం, అలాగే వికెట్ కాపాడడం కూడా ఇంపార్టెంటే. మామూలుగా ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నట్లయితే కొంచెం బౌలర్లు ఈజీగా బౌల్ చేస్తుంటారు, అవుట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే లెఫ్ట్ రైట్ ఒక కాంబినేషన్ ఉన్నట్లయితే బౌలర్ వేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ గురవుతాడు. సో దానివల్ల బ్యాట్స్మెన్స్ అనేది అటాకింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మంచి ఓపెనింగ్ అందిస్తారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ మధ్య తన స్ట్రైక్ రేట్ గురించి కొన్ని విమర్శలు వస్తున్న ఐసీసీ టోర్నీలో కింగ్ను మించిన ఆటగాడు లేడని చెప్పవచ్చు. ఏ ఫార్మాట్కి తగినట్లయినా ఆ ఫార్మాట్లో ఆడడం విరాట్ కోహ్లీకి అలవాటు. మనం లాస్ట్ వరల్డ్ కప్లో చూసాం, పాకిస్తాన్పై చివరి ఓవర్ వరకు సాగినటువంటి మ్యాచ్లో అసాధ్యం అనుకున్నదాన్ని కింగ్ కోహ్లీ చేసి చూపించాడు. సో అలాంటి బ్యాట్స్మెన్ ఉండడం అనేది టీమిండియాకు ప్రధాన బలం. అలాగే మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు శివం దుబే రూపంలో మంచి బ్యాట్స్మెన్ దొరికాడు. అవలీలుగా హిట్టింగ్ చేయగలడు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇతను కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇలా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ మనకు యువరాజ్ తర్వాత అంత మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ లేరు. అయితే శివం దుబే రూపంలో ఒక మంచి బ్యాట్స్మెన్ దొరికారని చెప్పవచ్చు. రీసెంట్గా ఐపీఎల్లో శివం దుబే ప్రదర్శన చూస్తే అతను మిడిల్ ఓవర్లో కూడా మంచి సిక్స్లు కొట్టగలడు. సో ఎప్పుడైనా రన్ రేట్ తగ్గకుండా అతను కంటిన్యూ చేస్తాడు. అలాగే శివం దుబే తర్వాత సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్ టీ20లోనే ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్. సో తను ఒకసారి ఫామ్లోకి వచ్చాడంటే ఎలాంటి బౌలర్కైనా చుక్కలు చూపిస్తాడు. సో అలా మిడిల్ ఆర్డర్లో శివన్ దుబే, సూర్యకుమార్ యాదవ్ వారి పాత్రను పోషిస్తారు. అలాగే హార్దిక్ పాండ్యా రూపంలో మనకు ఇంకొక ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. అయితే హార్దిక్ పాండ్యా ఈ మధ్య ఐపీఎల్లో ప్రదర్శన బాగలేదంటున్నారు, కానీ ఐసీసీ టోర్నీలో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించగలడు. అలాగే ఒత్తిడి ప్రెషర్స్ మ్యాచ్లో ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా రాణిస్తాడు. దీనికి హార్దిక్ పాండ్యా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 2017 ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో భారత్ వికెట్లన్నీ కోల్పోయినప్పుడు 74 పరుగులకి 66 వికెట్లు కోల్పోయినప్పుడు హార్దిక్ పాండ్యా నిలిచి పాకిస్తాన్కి ఎదురుగా నిలిచి పోరాడు. హైట్రిక్ సిక్స్తో వెచ్చుకోవడంతో అప్పుడే హార్దిక్ పాండ్యా పేరు మనకు వెలుగులోకి వచ్చింది. ఇలా హార్దిక్ పాండ్యా ఐసీసీ టోర్నీలో అద్భుతంగా రాణించగలడు. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మెన్ మనకు రిషబ్ పంత్ లేదా సంజు శాంసన్. సో మొదటి ప్రాధాన్యం మేబీ రిషబ్ పంత్కి ఇవ్వచ్చు. సో రిషబ్ పంత్ ఈ మధ్య ఐపీఎల్లో తన పునరాగమన తర్వాత పవర్ హిట్టింగ్తో చెలరేగుతున్నాడు. మ్యాచ్ని ఎలాగైనా మలుపు తిప్పగల సమర్థుడు రిషబ్ పంత్. సో ఆటోమేటిక్గా బౌలర్లను తొత్తిల్లోకి నెడతాడు తన బ్యాటింగ్తో. ఎలాంటి ప్రధాన బౌలర్లైనా చీచి చెందడంలో రిషబ్ పంత్ దిట్ట. మనకు 2023 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా రిషబ్ పంత్ లేకపోయినటువంటి హార్దిక్ పాండ్యా మరి రిషబ్ పంత్ లేకపోవడం అనేది లోటు అనేది మనకు బాగా తెలిసింది. అలాగే ఆల్రౌండర్లో చూసుకున్నట్లయితే జడేజా, అక్షర్ రూపంలో ప్రధాన ఆల్రౌండర్లు ఉన్నారు. సో వీళ్ళిద్దరు మంచిగా బ్యాటింగ్ చేయగలరు. ఈ మధ్య జడేజా ప్రదర్శన కొంచెం బాగలేకపోయినా అతను కూడా ఐసీసీ టోర్నీలో బాగా రాణించారు. ఒకవేళ జడేజా వద్దనుకుంటే అక్షర్ పటేల్ని తీసుకున్నట్టే అక్షర్ పటేల్ బౌలింగ్లో కొంచెం తక్కువగా ఉన్న అతను బ్యాటింగ్ మాత్రం సమర్థంగా చేయగలడు. అయితే వీళ్ళు అవుట్ అయినా కూడా మనకు లోయల్ ఆర్డర్లో కూడా మంచి బ్యాట్స్మెన్ దొరికాడు కుల్దీప్ యాదవ్ రూపంలో. రీసెంట్గా ఐపీఎల్లో కుల్దీప్ బ్యాట్తో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. బుమ్రా, సిరాజ్ కూడా అడపాదడపా హిట్టింగ్ అనేది చేయగలరు. ఇలా మనకు 11th బ్యాట్స్మెన్ వరకు మంచి కాంబినేషన్ అనేది ఉంది. బ్యాటింగ్ చేయగల సత్తా ఆటగాళ్ళు మనలో ఉన్నారు. సో నాకు తెలిసి మన బౌలర్ల వరకు ఈ వరల్డ్ కప్లో బ్యాటింగ్ రావద్దని కోరుకుంటున్నారు. మన టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయల్ ఆర్డర్తోనే మన టీం అనేది భారీ స్కోర్ను సాధించాలి. అలా ఈ విధంగా కనుక మన టీం కనుక పర్ఫార్మెన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ అనేది భారత్కు అందుతుంది. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.